హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే కొంచెం దృఢబలం, డిటర్మినేషన్ ఎక్కువ కావాలేమో అనిపిస్తుంది నాకు. ఇవాళ అర్జెంట్గా వెయిట్ తగ్గిపోవాలని అనుకుంటాం, రేపు చేస్తాం డైటింగ్, థర్డ్ డే చేస్తాం. బట్ మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా దాన్ని చేయలేం, ఎక్కడో ఒకటి గివప్ చేస్తూ ఉంటాం. అందుకని తిరిగి మళ్ళీ మనం మోటివేట్ అవుతాం, కానీ కన్సిస్టెంట్గా ఉండం. ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాము? కాబట్టి ఇవాళ వీడియోలో వెయిట్ లాస్ మిస్టేక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ సీక్రెట్స్, వీటి గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ ఆర్ ఫేవరెట్ న్యూట్రిషనిస్ట్ విత్ us సుష్మా గారు ఉన్నారు. ఒకసారి కనెక్ట్ అయిపోదాం. హలో సుష్మా గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాం, చక్కగా మెరిసిపోతున్నారు ఇవాళ. మీరు కూడా. సో మనం వెయిట్ లాస్ గురించి ఒక సిరీస్ లాగా చేద్దామని అనుకున్నాం కదా. సో ఇవాళ ఈ వీడియోలో వెయిట్ లాస్ చేయాలి అని అనుకునే వాళ్ళు సాధారణంగా చేస్తున్నటువంటి తప్పులేంటి? చిన్న చిన్న మిస్టేక్స్ చేసి కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ నా సైడ్ నుంచి నేను చెప్పేది, స్టాప్ స్టార్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వెయిట్ లాస్. కానీ మరి కడుపు కట్టేసుకొని అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ లోకి వెళ్ళి గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్. సో బేసిక్గా ఈ వెయిట్ లాస్ అన్న దీనికోసం అని చెప్పి అన్నెసెసరీ ఫ్యాట్ డైట్స్, క్రాష్ డైట్స్, లిక్విడ్ డైట్స్ అంటారు. యూఆర్ డిప్రైవింగ్ యువర్ బాడీ ఆఫ్ ద బేసిక్ న్యూట్రిషన్. సో దీనివల్ల ఏంటి, మన శరీరానికి కావాల్సిన బేసిక్ పోషకాలు అందక అన్నెసెసరీగా స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోయి కడుపు మార్చేసుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకొని, సో ఈ కడుపు మార్చుకోవటం వల్ల ఏంటి అంటే క్యాలరీ డెఫిసిట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, మేము కాదని అనట్లా. అంటే మన ఉన్న క్యాలరీ రిక్వైర్మెంట్కి మనం కొంతవరకు డెఫిసిట్ తీసుకొని వెయిట్ లాస్ అనేది చేసుకోవాలి. బట్ ఆ మినిమం క్యాలరీస్లో బ్యాలెన్స్డ్గా మీల్స్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లాన్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లీట్గా డిన్నర్ స్కిప్ చేసేయటం ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు, డ్రై ఫాస్టింగ్ అంటారు, రకరకాలు ఉన్నాయి. కానీ ఫాస్టింగ్ చేస్తే ఎందుకు వెయిట్ లాస్ అవ్వరు? డెఫినెట్లీ అవుతారు కదా, మనం అవుతారు ఇన్ అ కరెక్ట్ వే. సో అగైన్ ఫాస్టింగ్ని బ్యాడ్ చేయట్లేదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని బ్యాడ్ చేయట్లేదు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మంచి పద్ధతులు అవి, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద కరెక్ట్ వే అండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నెసెసరీగా ఈ డిన్నర్ స్కిప్ చేసేయటం. మెయిన్ మీల్స్ కదా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నవి. లేదా కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు. లేదంటే ఇప్పుడు ఏదన్నా ఒక అకేషన్ ఉందనుకోండి, ఏదన్నా పెళ్ళి ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఫంక్షన్ ఉంటుంది, దానికోసం అని చెప్పి ఒక 1 month ఒక రకంగా చేస్తారు. అండ్ వన్స్ అది అయిపోయాక మళ్ళీ అర్ధరాత్రి లేట్ నైట్ తినటము. సో బేసిక్గా యూఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ బాడీ. ఎప్పుడైతే ఒకటి ఇక్కడ న్యూట్రిషన్ డిప్రైవేషన్ జరుగుతుంది, అవసరమైనవి మనకి బాడీకి దొరకట్లేదు, ఆ బేసిక్ న్యూట్రిషన్ అన్నది దొరకట్లేదు. 2, ఈ స్టార్వేషన్ వల్ల ఏమవుతోంది అని అంటే మనకి నార్మల్గా జరిగే ఆ మెటబాలిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అయిపోతుంది. అది శుభ్రంగా దానిపైన చేసుకుంటుంటే మనమే దాన్ని చెడగొడుతున్నాము. సో అది స్లో డౌన్ అవ్వటం వల్ల యాక్చువల్లీ మీ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అయిపోతుంది. సో మీరు చేసినా సరే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చక్కగా ఆ 3 meals బ్యాలెన్స్డ్గా చేసుకొని ఎర్లీ డిన్నర్ చేసుకొని ఆ రకంగా స్పేస్ అవుట్ చేసుకుంటే మనకి న్యాచురల్గానే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అయిపోతుంది. లెట్స్ సే మనం ఈవినింగ్ 7 to 8 బిట్వీన్ తిన్నామండి మన లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్, మజ్జిగలు ఏమీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ డే వీ క్యాన్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ బై 9 or 10 మ్యాక్సిమం. ఆ రకంగా చూసుకుంటున్నా ఈజీగా మనకి 12 to 14 hours డిపెండింగ్ ద ఎర్లియర్ యువర్ డిన్నర్ ఇస్, మనకి ఇంకా ఫాస్టింగ్ పీరియడ్ ని మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి డిన్నర్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినట్లు ఆ విండో పీరియడ్ కూడా వస్తుంది. సో కడుపు మార్చుకునే పని లేదు మీకు. ఈ స్టార్వేషన్ వల్ల ఏంటి, ఆ డెప్రివేషన్ జరగట్లేదు. అప్పుడు ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవుతున్నా సరే చాలా మంది ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ క్రాష్ డైట్స్ చేస్తే హెయిర్ ఫాల్, లేకపోతే ఫేస్ మరీ పీక్ పోయినట్టు అయిపోవటం, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటుంటారు వెయిట్ లాస్ అయ్యావు కానీ ఏంటి మొహం అంతా బాగా పీకేసింది, బికాస్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. సో వాట్ ఈస్ ది రైట్ వే దెన్? ఇట్లానే మనం ఆ మీల్స్ అన్నవి మిస్ అవ్వకుండా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా, ఇప్పుడు డిన్నర్కి సూప్ మాత్రమే తాగటం, లేదంటే ఫ్రూట్స్ మాత్రమే తినటం. సో యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ప్రోటీన్. దానివల్ల మనకి మజిల్ లాస్ అయిపోతుంది, ఆబ్వియస్లీ మొహం అంతా పీక్ పోయినట్టుగా అయిపోతుంది. ఓకే. సో కరెక్ట్ పద్ధతిలో
మీల్స్ని ప్లాన్ చేసుకొని బ్యాలెన్స్డ్ మీల్స్ ఉండేలాగా చూసుకొని ఇలాగా సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవుతూ ప్రాపర్గా మీల్ టైమింగ్స్ని మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా చేస్తే వెయిట్ లాస్ విల్ బీ ఈజీ. సో ఫస్ట్ Got it. థింగ్ స్టార్వ్ అన్నది మిమ్మల్ని మీరు కడుపు మార్చుకొని అన్నెసెసరీ హెల్త్ ప్రాబ్లమ్స్ని తెచ్చుకోకండి. అండ్ ఓవర్ ట్రైనింగ్ ఇదొకటి కూడా నేను చెప్తాను. సో చాలామంది ఏంటి అగైన్ మొత్తం మేము ఈ ప్రోటీన్ రిచ్ డైట్ చేస్తున్నామని ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తారు. అగైన్ మనకి ఆ ఎక్సర్సైజ్ అన్నదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మనం ఎట్లయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నది ఒక రాంగో, ఇది కూడా అలానే తప్పు పద్ధతి. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రెస్ట్ అండ్ రికవరీ ఫేజ్. మన శరీరానికి ఎక్సర్సైజ్ అన్నది ఎంత ఇంపార్టెంటో రెస్ట్ అండ్ రికవరీ టైం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఈ ప్లేయర్స్ గురించి చదివితే క్రికెటర్స్ అవ్వచ్చు, ఫుట్బాలర్స్ అవ్వచ్చు, మంచి మంచి స్టార్ ప్లేయర్స్ గురించి ఇఫ్ యూ జస్ట్ గూగుల్ ఆర్ చాట్ జీపీటీ, వాళ్ళు దే టేక్ దేర్ రెస్ట్ అండ్ రికవరీ ఫేజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి. సో ఈ ఎక్సర్సైజ్ అన్నది మనకి ఎంత ఇంపార్టెంటో బేస్డ్ ఆన్ యువర్ ఫిట్నెస్ లెవెల్స్. ఇప్పుడు కొంతమంది 30 to 40 minutes సరిపోతుంది, కొంతమంది ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఏజ్, అగైన్ అది కూడా వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ కంఫర్టబుల్ అప్ టు 1 hour చాలు, అవసరం లేదు అంతకన్నా. అండ్ అది చేస్తూ సో చాలామంది ఏంటి దే గో టు జిమ్, దే డైట్ అన్ని A to Z ఫాలో అవుతారు, దే డోంట్ స్లీప్ ఆన్ టైమ్. సో వేర్ ఇస్ యువర్ టైమ్ ఫర్ యువర్ బాడీ టు రెస్ట్ అండ్ రికవర్? సో డోంట్ ఓవర్ ట్రైన్, డోంట్ స్టార్వ్ యువర్ సెల్ఫ్, అండ్ స్లీప్ రొటీన్ అన్నది కూడా చూసుకోండి. సో ఇవే మేజర్ మిస్టేక్స్. అండ్ ఫైనల్ పాయింట్ ఫ్రమ్ మై సైడ్ ఇస్ ఎక్స్ట్రీమ్స్ చేయకండి ఏది కూడా. నేను ఒక 6 months డెజర్ట్స్ తినను. హ్యావింగ్ ఇట్ ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్. మొన్న ఏదో ఇంటర్వ్యూలో నాగార్జున గారు పడుకునేటప్పుడు రోజు ఇంత ఎగ్జాక్ట్లీ స్వీట్ తినే పడుకుంటారు అని ఎవరో చెప్తుంటే కూడా విన్నాను. సో ఆయన రొటీన్ కి అది సెట్ అవుతుంది బికాస్ హీ మైట్ బి వెరీ స్ట్రిక్ట్. ఆయనకు అంతా కూడా స్వీట్ తిని ఆగగలుగుతున్నారు, మనం ఆగగలమా? పాయింట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో వాళ్ళ డైట్స్ కానీ వాళ్ళ ఎక్సర్సైజ్ రొటీన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్ విత్ ప్రొఫెషనల్ గైడెన్స్ అండ్ ఎవ్రీ డే ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ చెప్పాలంటే. సో మనలాంటి నార్మల్ పీపుల్కి సెలబ్రిటీస్కి అదే మేజర్ డిఫరెన్స్. సో అవి చూసి ఇన్స్పైర్ అవ్వండి, కానీ కంప్లీట్గా ఆయన తింటున్నారు కదా అని మనం రోజు తిన్నాం అనుకోండి, నో దట్ విల్ నాట్ వర్క్ ఫర్ us. సో బట్ అట్ ద సేమ్ టైం ఇట్లా 6 months నేను తినను, 1 year నేను తినను, లేకపోతే ఒక 1 month అంతా నేను అసలు ఏ షుగరు ముట్టుకోను, ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ అగైన్. సో ద మోర్ యు ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్, ఆ క్రేవింగ్ ఏదన్నా వచ్చినప్పుడు అది ఇంకా లోపల ఒక 2 daysకో 3 daysకో దే విల్ ఎండ్ అప్ ఆర్డరింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎనీ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నెసెసరీ టైమింగ్స్లో, ఏ అర్ధరాత్రిలో కూర్చొని ఇట్లా చేస్తూ ఉంటారు. సో వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్, ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. ఎక్కువ స్టార్వ్ అవ్వద్దు అంటున్నారు, అదొక పెద్ద మిస్టేక్. దాని తర్వాత సర్కాడియం రిథమ్ ని డిస్టర్బ్ చెయ్యకుండా కరెక్ట్ ఎర్లీ డిన్నర్స్ అండ్ అది కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోమని చెప్తున్నారు ప్రతి మీల్ లో. అండ్ లాస్ట్ వన్ బీయింగ్ ఇప్పుడు మీరు చెప్పింది ఎక్స్ట్రీమ్స్ వద్దు, ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్, ఎక్స్ట్రీమ్ షుగర్ కట్స్, ఎక్స్ట్రీమ్ స్వీట్ కట్స్, ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ చేయొద్దు అని అంటున్నారు. సూపర్. ఇవన్నీ చిన్నవే, ఇవన్నీ మనం వినడానికి బాగానే ఉంటాం, కానీ ఆచరణలోనే ఇవన్నీ పెట్టాం మనం. ఈ మధ్య ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అని చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ అబౌట్ అండి? ఆ డైట్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుందని దాని అర్థమా? వాట్ ఈస్ ది కనెక్షన్? సో బేసిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఈస్ నథింగ్ బట్ కీపింగ్ యువర్ ప్లేట్ మోర్ కలర్ఫుల్. సో లాట్ ఆఫ్ వెజిటబుల్స్, లాట్ ఆఫ్ ఫైబర్. అంటే ఇప్పుడు మన ప్లేట్లో హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ఫిల్డ్ విత్ వెజిటబుల్స్. ఒక పోర్షన్ రాగా పెట్టుకున్న మిగతా అంతా కుక్డ్ వెజిటబుల్స్, ఆకుకూరలు. కానీ ఇది కూడా మనకి సెలబ్రిటీస్, ఈవెన్ నాగార్జున గారి ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు కూడా ఆయన కూడా చెప్తున్నారు, రోజు ఒకటి ఆకుకూర కంపల్సరీగా ఉంటుంది నా డైట్లో అని చెప్పి. సో అగైన్ వీటన్నిటి నుంచి మనకి ఫైబరే కాకుండా లాట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ 1/4 ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్స్. ప్లేట్ టెక్నిక్ని మనం పోర్షన్ కంట్రోల్డ్ మీల్ ఫాలో అయినట్టు కూడా ఉంటుంది. సో బేసిక్గా ఆల్ యువర్ బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ నేచర్. బ్రైట్ కలర్ ఏదైనా సరే, ఏదైనా ఎనీథింగ్, ఆకుకూరలు, కాయగూరలు, మనకి ఫ్రూట్స్ ఇంక్లూడింగ్ గ్రేప్స్, యాపిల్స్, ఎవ్రీథింగ్. ఓకే. సో ఇవన్నీ కూడా దే ఆర్ లోడెడ్ విత్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో బేసిక్గా ఈ ప్లేట్ రూల్ అన్నది మనం ఫాలో అయితే
ఒక్క ఇన్ఫ్లమేషన్ గురించి మాత్రమే కాకుండా ఈ మిగతా యాడెడ్ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఓకే. ప్లస్ ఇందులో ఏంటంటే కొంతవరకు మనకి వి టాక్ అబౌట్ ఈ కిచెన్లో మనకి ఈజీగా దొరికే అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా స్పైసెస్. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్స్ ఆర్ బ్లెస్డ్. ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం, చక్కగా మన వంటల్లో వాడుకుంటాం. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఫర్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ మనకి. సో వాళ్ళు ఇఫ్ యూ అబ్జర్వ్ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ టర్మరిక్ లాటే అండ్ నథింగ్ బట్ పసుపు పాలు. మన తాతల కాలం అమ్మమ్మల నాటి నుంచి వచ్చింది ఇది. కొంచెం జలుబు చేస్తే అమ్మ మిరియాల పాలలో పసుపు వేసేసి ఇచ్చేస్తారు. దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ దట్. మనకి మిల్క్ లో కొంచెం మీగడ అది ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ప్లస్ దిస్ పసుపు మిరియాల పొడి. దేర్ ఈస్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దిస్. సో ఈ పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో దాని అబ్జార్ప్షన్కి ఈ మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ అన్నది ఇంకా 1000% ఎన్హాన్స్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దీనితో పాటు గుడ్ ఫ్యాట్స్ని చేర్చి తీసుకోవడం వల్ల కుడ్ బి మనకి కౌగి అవ్వచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, లేదా ఇవేమి మాకు వద్దనుకుంటే సింపుల్ నట్స్ అండ్ సీడ్స్, వీటితో కలిపి తీసుకోవడం వల్ల అగైన్ ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి దే విల్ ఇంప్రూవ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ దిస్. సో దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో బేసిక్గా ఇన్ఫ్లమేషన్ అన్నది మనకి బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు అండి. దానివల్ల మ్యాజిక్ జరిగిపోయి వెయిట్ లాస్ అవుతుంది అని అంటే అంతగా అయితే నేనేమి చెప్పను. ఇట్స్ సంథింగ్ మ్యాజికల్ అని అయితే డెఫినెట్గా చెప్పను. బట్ టు లాట్ ఆఫ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. అంటే కుడ్ బి సింపుల్ నీ పెయిన్స్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే దే కమ్ విత్ దిస్ కంప్లైంట్ ఆఫ్ నీ పెయిన్స్. ఎందుకు మన అప్పర్ బాడీ వెయిట్ అంతా మోస్తుంది మన కాళ్ళే కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ కంప్లైంట్. ఆర్ ఈవెన్ గ్యాస్ట్రైటిస్. ఐటిస్ అంటేనే మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ మనకి తగ్గాలి అంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అవ్వచ్చు, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్పైసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చక్కగా దే వర్క్. నేను రోజు బ్రైట్ కలర్గా ఉంది కదా అని చెప్పి గ్రేప్స్, బనానాస్, యాపిల్స్ ఇలా తింటే అందులో ఉన్న షుగర్స్ వల్ల మళ్ళీ నాకు వెయిట్ గెయినే అవుతుంది తప్ప వెయిట్ లాస్ అవ్వదు కదా. హౌ ఇస్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ లాస్? సో వెయిట్ లాస్కి కొంచెం షుగర్స్ తక్కువ ఉండే ఫ్రూట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెటరు. బట్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన బనానా అవ్వచ్చు, గ్రేప్స్ అవ్వచ్చు, మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్సే. అవి హై షుగర్స్ ఉండే ఫ్రూట్స్ కాదు. గ్రేప్స్ లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు, లేదు హై ఫ్రక్టోజ్ అంటారు కదా. ఇవి మన డ్రైడ్ రైజిన్స్ ఇవి ఉంటాయి చూసారా, అవి హై జిఐ కింద వస్తాయి అన్నమాట. అచ్చా. సో ఈవెన్ వాటర్ మిలన్ లోడెడ్ విత్ లైక్ మోర్ దెన్ 90% ఇట్స్ ఫిల్డ్ విత్ వాటర్, బట్ ఇట్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు అది. మ్యాంగో కూడా మీడియమే. ఓ, మ్యాంగోలో కూడా మీడియమా? సో ఇక్కడ అగైన్ మన కామన్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే మనం ఎంత తింటున్నాము, మ్యాంగో అవ్వచ్చు, బనానా మిల్క్ షేక్, మ్యాంగో సీజన్ వచ్చిందంటే ఎక్కువ తినేయడం, 2-3 రసాలు పిండుకొని తాగేయటం, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూస్ ఆర్ డోంట్ ఓవర్ డూ దెమ్. సీజనల్ ఫ్రూట్స్, అది గ్రేప్స్ అవ్వచ్చు, మ్యాంగో అవ్వచ్చు, బనానా అవ్వచ్చు, అన్నీ మనకు మంచివేనండి. అగైన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. ప్రతి సీజన్లో మనకి అవి దొరుకుతున్నాయి అని అంటే దాని వెనకాల బోల్డ్ సైన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి నిమ్మ జాతికి చెందినవి వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బెర్రీస్, ఉసిరి అవ్వచ్చు, తర్వాత గోవాస్ కూడా బాగా జామ, ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తే ఈ వింటర్ రెయినీ సీజన్, ఈ సీజన్లో ఏంటి ఎక్కువ వీఆర్ మోర్ ప్రోన్ టు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, కామన్ కోల్డ్, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ. సో ఈ వైటమిన్ సిలో ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉండటం వల్ల it is very helpful for us in this particular season. So never neglect seasonal fruits until and unless meek edanna mari high sugars undi. If your doctor or your nutritionist said completely to avoid that particular fruit, avoid cheyandi. సపోటా, సీతాఫలం వీటిలో కొంచెం బాగా హై షుగర్స్ ఉంటాయి. బట్ స్టిల్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మందికి కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో కొంత ఇది తినటం వల్ల మీరు తినే ఆ లడ్డు, ఈ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో దానికన్నా ఫ్రూట్ ఇస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఫైబర్ ఉంటుంది, బోల్డ్ అని పోషకాలు ఉన్నాయి. దట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ ఫర్ యువర్ బాడీ. గాట్ ఇట్. ఒక 2 సపోటాలు తింటే మనకి
పోయేదేం లేదు. ఎంత బాగా చెప్తున్నారో మీరు. యూజువల్ గా న్యూట్రిషనిస్ట్ లో ఇంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు, బట్ మీరు అన్ని తినొచ్చు బట్ ఇన్ మోడరేషన్ అని చెప్తున్నారు. అక్కడే అసలైన క్వశ్చన్ వస్తుంది. అండ్ ఆన్ ది అదర్ నోట్ అండి, ఇప్పుడు కిచెన్ లో మనం అందరం ఫాలో అయ్యే హ్యాక్స్ ఏమన్నా చెప్పండి సుష్మా గారు. సో దట్ ఏమవుతుందంటే మనం ఏదో ఎక్కువ ఖర్చు పెట్టి బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చి దాన్ని ఆచరించాలి అంటే కొంతమంది బద్దకిస్తారేమో గానీ, Correct. నిద్ర లేస్తే మన వంటింట్లో దొరికేది ఆవిడ చెప్పేది, ఇది ఎందుకు మనం ఫాలో అవ్వకూడదు అనుకున్న మైండ్ సెట్ చాలా మందిలో ఉంటుంది. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని లేను. కాబట్టి మీరు కిచెన్ హ్యాక్స్ ఏమన్నా చెప్పండి విచ్ విల్ రియలీ హెల్ప్ ఫర్ వెయిట్ లాస్ అంటే ఏం చెప్తారు? సో ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ స్పైసెస్. లెట్స్ టాక్ అబౌట్ ధనియాలు. అగైన్ ఇవి మనకి ఏంటంటే లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ అయ్యేలాగా. సో ఎవరన్నా హై థైరాయిడ్, హైపోథైరాయిడ్, హై TSH లెవెల్స్ వీటితో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ ధనియాలు అన్నది ఇట్ విల్ వర్క్ వెరీ వెల్. సో అగైన్ థైరాయిడ్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ వెయిట్ లాస్ జర్నీ ఆల్సో. సో థైరాయిడ్ ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉండదో, ఇప్పుడు కొంతమంది మెడికేషన్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా దే కమ్ టు మీ విత్ హై TSH లెవెల్స్. సో ఇలాంటి వాళ్ళకి ఈ ధనియాలు అన్నది వర్క్స్ వెరీ వెల్ అండి. అంటే ధనియాలు రాత్రే నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, కొంచెం బాయిల్ చేసి Correct. తీసుకోవాలి. అండ్ ఆల్సో జీలకర్ర. ఈ వీటన్నిటిలో కూడా ఏంటంటే బేసిక్ గా మనకి మెటబాలిక్ బూస్టింగ్ ప్రాపర్టీస్, అంటే ఈ ఫ్యాట్ బర్నింగ్ ని కొంతవరకు ఇంక్రీజ్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది. ఓకే. జీలకర్ర, తర్వాత మన సోంపు గింజలు. సో దట్ ఈస్ ద రీజన్. అగైన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఆఫ్టర్ వీ హ్యావ్ అ హెవీ మీల్, లాస్ట్ లో అవును, మనం అక్కడ బిల్ కొంచెం కట్టాక దే గివ్ యూ దట్ ఫెనెల్ సీడ్, సోంపు గింజలు. సో అది మనం హ్యాపీగా డైలీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా వరకు మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కంట్రోల్ అవుతుంది జస్ట్ బై చూయింగ్ జస్ట్ ఒక 1/4 teaspoon ఆర్ ½ teaspoon ఆఫ్ దీస్ ఫెనెల్ సీడ్స్, సోంపు గింజలు ఏదైతే ఉందో. అండ్ దెన్ వాము. సో ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, వాము కంపారిటివ్లీ కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే కొంచెం వేడి చేసే గుణం ఎక్కువ ఉంటుంది. జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టేసుకొని జస్ట్ ఒక 1/4 teaspoon to ½ teaspoon డైలీ నైట్ పడుకునే ముందు మిక్స్ ఇట్ ఇన్ కప్ ఆఫ్ గోరువెచ్చటి నీళ్ళు. లేదు మీకు నైట్ అవ్వదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఎంటీ స్టమక్ తో కూడా. సో ఐదర్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్, మీ ఇష్టం, వెన్ ఎవర్ ఇట్ ఈస్ కంఫర్టబుల్. అండ్ కంఫర్ట్ అనే మాట అనే దానికన్నా కూడా నేను ఎస్పెషలీ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఇలాంటి జనరల్ అడ్వైజెస్ ఇచ్చేటప్పుడు, బికాస్ ఇప్పుడు నేను చెప్పింది కొంతమందికి పడకపోవచ్చు. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు స్పైసెస్, మై గట్ హెల్త్ ఈస్ వెరీ సెన్సిటివ్. సో అది కొంతమందికి పడచ్చు, పడకపోవచ్చు. సో ఇట్లాంటివి ఇలా సోషల్ మీడియాలో చూసి ఇఫ్ యు ఆర్ అ హెల్దీ ఇండివిజువల్ వెరీ గుడ్, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. బట్ మీకు ఏదైనా అండర్లయింగ్ గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, గట్ హెల్త్ ఏమన్నా మీకు సెన్సిటివ్గా ఉంటే, మీకు అసలు అది పడుతుందా లేదా కూడా ఒకసారి చూసుకోండి. కరెక్ట్. ఆ క్వాంటిటీస్ కానీ ఇప్పుడు ఏవైనా మేము చెప్పేవి ఇస్ వెరీ జనరల్. అర్థమైంది. సో ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ బయో ఇండివిజువాలిటీ అంటాం, ఐ లవ్ దట్ వర్డ్. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఈవెన్ ఇఫ్ 2 people కమ్ విత్ థైరాయిడ్, ఒక ఆవిడకి వర్క్ అయ్యేది ఇంకొక ఆవిడకి వర్క్ అవ్వదు. బికాజ్ ఒక ఆవిడ గట్ హెల్త్ బాగుంటుంది, ఇంకొక ఆవిడకి బోల్డ్ అని గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ చూసుకొని ఓకే థైరాయిడ్ ఉందా, వీళ్ళిద్దరికి ధనియా వాటర్ రాసేయి, నో ఐ కెనాట్ డూ దట్. అది అందరికీ సెట్ కాదు. సో అవి మనం జాగ్రత్తగా చూసుకొని, బట్ ఇఫ్ యూఆర్ ఎ హెల్దీ ఇండివిజువల్ ఎస్ ఇట్ విల్ వర్క్. బట్ నేను ఇది ఒక్కటే తాగి మిగతా డే అంతా పడుకొని నిద్రపోతాను, ఐ విల్ నాట్ ఎక్సర్సైజ్, నేను ఎలా పడితే అలా తింటాను అంటే అగైన్ దిస్ ఈస్ నాట్ మ్యాజిక్ క్యూర్ ఫర్ వెయిట్ లాస్. ఇది జస్ట్ ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి గట్ అబ్జార్ప్షన్ రేట్ ని పెంచడానికి. అండ్ ఆల్సో గట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా ఇఫ్ యువర్ గట్ హెల్త్ ఈస్ నాట్ గుడ్, యూ కెనాట్ అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్ ప్రాపర్లీ. సో అందుకనే వీఆర్ వాట్ వి ఈట్ అనే దానికన్నా వీఆర్ వాట్ వి అబ్జార్బ్ అన్నది ఇప్పుడు కొత్త బికాజ్ ఎవ్రీ అదర్ పర్సన్ అందరికీ ఏదో ఒక గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. సో వాటిని మేనేజ్ చేసుకోవడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో కొంచెం ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, ఫర్మెంటెడ్ ఫుడ్స్, పెరుగు,
మజ్జిగ ఇవన్నీ కూడా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా క్రానిక్గా మీకు ఏదైనా గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి మీ డాక్టర్తో కానీ న్యూట్రిషనిస్ట్తో కానీ మాట్లాడి ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ కూడా తీసుకోండి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ తాగి ఇంకా అసలు రోజంతా నా ఇష్టం వచ్చినట్టు తింటా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే కుదరదు. కంపల్సరీ మేక్ ఎక్సర్సైజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డే. కరెక్ట్. సూపర్. సో ఇలాంటి వెయిట్ లాస్కి సంబంధించి బోలెడన్ని టిప్స్ కావచ్చు, బోలెడన్ని అడ్వైజెస్ కావచ్చు, మనం చేసే సిరీస్ ఆఫ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. Thank you.